తండ్రి. ప్రియ దేవుని సంగమా, ఎంత అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి, దేవుని సంగమం. ఈరోజు ప్రభు మనలను ప్రేమించి మరొక అద్భుతమైనటువంటి ఈ 2026 సంవత్సరం చూడడానికి ఒక అవకాశాన్ని మనకి ఇచ్చారు. నిజంగా చాలా మంది ఈ సంవత్సరం నేను ఉంటానో లేదో అని గతంలో చాలా మంది నాకు చెప్పారు. కానీ వారు ఈరోజు అయితే లేదు. కొన్నిసార్లు అలా జ్ఞాపకం చేసుకుంటారే, ఫలానా వ్యక్తి లేడు, ఫలానా వ్యక్తి లేడు, ఫలానా ఆమె లేదు, ఫలానా బిడ్డ లేడు. చెప్పాడు కదా 2026 ఉంటాను, లేక 2026లో 27లో ఈ కార్యక్రమం చేస్తానని కొందరు డేట్లు కూడా పెట్టుకొని ఈ డేట్లో అయ్యారు ఎవరికి ఇవ్వకండి, ఈ డేట్ మాకే అని చెప్పి అసలు కూడా లేకపోలేదు. దేవుని సంగమా, ఏదేమైనా దేవుని కృపలో మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. అది కేవలం దేవుని యొక్క దయ మాత్రమే. ఆమేన్. ఒకసారి చెప్పండి, దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుని యొక్క సంగమం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ 42వ కీర్తన ఉత్తర 10 భాగాల్లో చదువుకున్నాం. చాలా అద్భుతమైన వాక్యం అండి. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి లేఖన భాగాలు నేను ఇక్కడ పరిచర్య ఎంతవరకు ప్రభువు నడిపిస్తారో కానీ ఈ 66 పుస్తకాల్లో నా జీవితాంతం కూడా చెప్పిన చాలానేటువంటి విశేషాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎంత వేగంగా ఈ 66 పుస్తకాల్లో ఉన్నవన్నీ నీకు చెప్పాలి. రోజుకొక నూతనమైన సంగతులు మనకు అందులో నుంచి నా జీవితాంతం తీసిన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివరించిన ఇంకా మిగిలిపోతూనే ఉంటారండి. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత భీకరమైన కార్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయో, ఆయన ఈ భూమి మీద జరిగించాడో, అంత మహిమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి ఉత్సాహంతో రావాలి. ప్రభా, నువ్వేదో ఒకటి నాకు ఇస్తావు, ఈరోజు ఏదో ఒకటి నాకు ఇచ్చే పంపిస్తావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, దేవుని సంగమా, నీటి వాగుల ఎండమావుల. అందరూ గుర్తుంచుకోండి, నీటి వాగుల ఎండమావుల. అందులోనే మనకు వాక్యం అంతా, మొత్తం సమాచారం అంతా వచ్చేస్తుంది. నిజానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దుప్పి కనిపిస్తూ ఉంది. చాలాసార్లు విన్నారు కానీ ఆ వర్తమానం వేరు. మీరు ప్రతి వర్తమానంలో కూడా ఒక ప్రత్యేకతను చూస్తారు. ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉంటాడు. అంటే ఎక్కడ ఉన్నటువంటి నీరు, దానికి కనిపిస్తున్న దగ్గరలో ఉన్న నీరుకి అది ఏమాత్రం కూడా ఇష్టపడదు. కానీ ఆ దొరికింది కదా, నేను తాగేసి తృప్తి చెందుతాను, సరే ఈ పూటకి దీంతో అడ్జస్ట్ అవుతాను, సరిపెట్టుకుంటాను అనే జాతి అయితే అది కాదు. హల్లెలూయా. మరి ఏంటిది ప్రభావము? దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది నీటి వాగుల కొరకు చాలా దూరంలో ఉన్నటువంటి ఆ స్థలాలకు, ఎక్కడైతే నీటి వాగులు సశలమైనటువంటి ఆ ప్రత్యేకంగా ఉండేటువంటి ఆ వాగుల దగ్గరికి ఈ దుప్పి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను కేవలం దుప్పు కోసం చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా, అసలైన వర్తమానంలో మనం వెళ్తామంటే ముందుగా ఈ యొక్క ఇంట్రడక్షన్, ఈ పరిచయం మీరు వెనకపోతే తర్వాత మీకు వాక్యం అర్థమవు. మీ పిల్లల్ని వెనక్కి ఎవరు వస్తున్నారా అవేమి చూస్తే మీకు వాక్యము ఇందులోకి 5 పైసలు కూడా వెళ్తుంది. ఇప్పుడు ఎవరైతే 5 పైసలు చల్లదో మీ లోపల కూడా ఏమి వెళ్ళక ఖాళీగా వెళ్తారు. కాబట్టి ఈ దుప్పి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉంది. దేని కొరకు? నీటి వాగుల కొరకు. దేవుని బిడ్డలారా, వచ్చే దారిలో ఎన్నో కోనేరులు ఉన్నాయి, ఎన్నో ఏరులు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైనటువంటి ఆ యొక్క మంచి చెరువులు ఉన్నాయి, బట్లు ఉన్నాయి, చాలా మంది తాగడానికి కావాల్సినటువంటి ఉప్పొంగేటువంటి కొన్ని ఓటలు కూడా ఉన్నాయి. కానీ ఇది నీటి వాగుల కొరకు మాత్రమే దుప్పి వెళ్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అంటే ఈ నీటి వాగు దేనికి గుర్తుగా ఉంది? ఇప్పుడు నీటి వాగు దేనికి గుర్తుగా ఉందంటే సంఘానికి గుర్తుగా ఉంది. ఆమేన్. దేవుని సంగమా, ఇది చాలాసార్లు దూరంగా వెళ్తున్నప్పుడు, అడవిలో మనం వెళ్తున్నప్పుడు, లేకపోతే మంచి ఎండ, ఇక్కడ వస్తున్న వేసవికాలము మనం ఎండలో నడుస్తున్నప్పుడు 2 గంటలప్పుడు, 2:30, 1 గంట సమయంలో రోడ్డు మీద మనకి 1 కిలోమీటర్ నుంచి లేకపోతే 1/2 కిలోమీటర్ నుంచి ఆ రోడ్డు ఎలా కనిపిస్తుందమ్మా? ఆవిరి లాంటిది ఒక ఎండ మావులు కనిపిస్తుంది. దాన్ని ఎండ మావులు అంటారు.
దగ్గర ఏదో నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంటది, ఒక మెరుపు లాంటిది. రోడ్డు మీద నా సందర్భం చూసారా, రోడ్డు మీద మనం వెళ్తుండగా 2:30, 1 గంటన్నర టైంలో అంటే మోసపోయే పరిస్థితి. ఏదో నీరు ఉంది కదా అనుకొని వెళ్ళిపోతుంటే అది అలానే నడిపిస్తుందే తప్ప ఎక్కడ కూడా నీరు అనేటువంటిది లేదు. దేవుని సంగమా, ఈరోజు ఆ ఎండమావులు చూసి చాలా మంది అక్కడ ఉన్నటువంటి నీటి వాగులు అనుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ దుప్పి కూడా ఏం చేస్తుందంటే అది చాలా దూరంలో ఉన్నటువంటి ఈ నీటి వాగులకు వెళ్ళేటప్పుడు చాలా జంతువులు ఈ దుప్పి మాంసం అంటే చాలా ఇష్టం సింహానికి. దొరికింది అనుకో ఇంకా దుప్పి సంగతి ఇంకంతే. ఈ దుప్పి కూడా చాలా తెలివైనది, చాలా జ్ఞానం కలిగినది. దేవుడు ఎందుకు అంత అద్భుతంగా దుప్పి కోసం రాశాడో మీరు చాలా జాగ్రత్తగా ఏదో ఆ దుప్ప సరే అనుకుని వెళ్ళిపోకూడదు. ఆ దుప్పుకున్న తెలివితేటలు, ఆ దుప్పుకున్నటువంటి ఆ యొక్క చాలా సమయానుస్ఫూర్తైనటువంటి చౌకత్యాన్ని అని దానికి ఉన్నటువంటి గంభీరత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ఇది దూరం ఉన్నటువంటి ఆ నీటి వాగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చుట్టూ మన అరణ్యాలు, అడవులు, ఎన్నో భయంకరమైన క్రూర జంతువులు ఉంటాయి దేవుని పట్ల. ఇది వెళ్ళేటప్పుడు ఆ నీటి వాగుల్లో దాక్కుంటది. నీటి వాగులోకి వెళ్ళిపోయి అందులో దాక్కొని మీకు సందేహం రావచ్చు, నీటి వాగుల్లో దాక్కుంటే మరి ఊపిరి వాడుతుంది అండి. ఊపిరి ఆడకపోతే చనిపోతుంది కదా, అదేమన్నా చేప కాదు కదా. అంటే దీని యొక్క నాసిక రంధ్రాలు, దీని ముక్కుని ఏం చేస్తుంది తెలుసా, అది పైకి ఎత్తుతుంది. నీటిలో మొత్తం శరీరం అంతా దూరిపోయి ముక్కు మాత్రమే, నాసిక రంధ్రాలు మాత్రమే పైకి ఆ నీటిలో నుంచి పైకి పెడతారు. అంటే బయట సింహం వచ్చే వాసన ఎలా ఉంటది, చాలా భయంకరమైనటువంటి దుర్ఘటన. ఆ దుర్వాసన సింహం దగ్గర ఉండలేమండి. ఈ జూలో ఉన్నటువంటి సింహాలు అయితే కొంత పర్వాలేదు, ఎందుకంటే దానికి మేత కొన్ని విధాలుగా ఉంటాయి. కానీ దాని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఫారెస్ట్ లో ఉన్న సింహాలు నిత్యం కూడా ఏదో ఒక వన్యమృగాలను కంపు తింటారు కాబట్టి చాలా దుర్వాసన అన్నమాట. అయితే ఇది మాత్రమో ఈ దుప్పి నీటి వాగుల్లో ఉండి దాని నాసిక రంధ్రాలు ముక్కుతో ఎక్కడి నుంచి ఏ జంతువు వస్తుందేమో అని అందులో ఉండి ఆ నీరుని అలా కొంత తాగి అది చాలా జాగ్రత్తగా అది పరిశీలిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనము సంఘంలో ఉంటేనే మనకి కూడా ప్రపంచం చుట్టూ కూడా ఏమేమి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏమేమి శత్రువులు నీ దగ్గరికి వస్తూ ఉన్నారు, ఏమేమి నువ్వు తప్పించుకోగలవు, ఎలా నువ్వు దాని నుంచి నీవు దేవుడి బిడ్డలారా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క ముందున్న కాలాన్ని కాపాడుకోవాలంటే ఈ నీటి వాగు అనే సంఘ సహవాసంలో ఉంటేనే మనము కూడా చక్కగా ఉండగలము. చక్కటి సోదరులు చెల్లించండి. హల్లెలూయా. చూడండి ఎందుకు ఈ మొదట్లో చిన్న అక్షరాలతో రాశాడు. 42 కీర్తనలు ఏమని రాశాడు, ద్వితీయ స్కందమాట. అంటే ఇది ఒక భాగం, ఇది చాలా పెద్ద అంశాలు కాబట్టి నేను మీకు చాలా అర్థమైనట్లు చెప్తాను. కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ స్థాయికి వచ్చి నేను వివరిస్తూ ఉన్నాను. ఎన్నో విధాలైనటువంటి భాషలన్నీ కూడా పక్కన పెట్టి ఎన్నో విధాలైనటువంటి వివరణ మీకు ఇస్తే మొత్తం కలవరాలు అయిపోతారు. కాబట్టి మీ స్థాయికి వచ్చి ఈ వాక్యాన్ని మీకు అర్థమవునట్లుగా దేవుడు పెట్టారా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనుక దయచేసి మీరు అందరూ కూడా వాక్యం వైపు మనసు పెట్టండి. ఆ కింద పిల్లల వైపు, వచ్చే పిల్లల వైపు, మనుషుల వైపు ఎవరి చూడకండి. వాక్యాన్ని వినండి. ఏంటి ఒక పెట్టిగా సరిపోయిందా, ట్రైన్ వెళ్తున్నప్పుడు ఏమైపోతుంది, మొత్తం పళ్ళు అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఒక క్రమంగా ఆ పెట్టిలాగా దేవుడు పెట్టారా దేవుడు నడిపిస్తున్నారు, దాని వైపు విందాం. ఇక్కడ ఈ కోరాహు కుమారులు రచించిన దైవ జ్ఞానము అనే మాట చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ కోరాహు? ఈ కోరాహు మొదట వారి కోసం మనకు తెలిస్తే అబ్బో ఎంత అద్భుతమైన కీర్తన రాశారా, అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీరి వెనుకున్నటువంటి కథ ఏంటి? దేవుడి సంగమా, ఈ కోరాహు అనేటువంటి వారు ఆ మాట నేను చదివించాను. 36వ అధ్యాయం ఆదికాండము 16వ వచనం నుంచి మనకి దేవుడు పెట్టారా ఆ కోరాహు పిల్లలు వారి తల్లిదండ్రులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. చదవండి.